గైస్ ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాము యూపీఎస్సీ ఫెయిల్ అయితే అంటే యూపీఎస్సీ సక్సెస్ కాకపోతే ఇంటర్వ్యూ దాకా వెళ్ళి యూపీఎస్సీ సివిల్స్ అయినా కానీ లేకపోతే తర్వాత యూపీఎస్సీ జియో సైంటిస్ట్ అయినా కానీ లేకపోతే దీంతో పాటు ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి లైక్ యూపీఎస్సీ ఫోరెక్స్ అయినా కానీ యూపీఎస్సీ సిఏపిఎఫ్ అయినా కానీ ఇంటర్వ్యూ వరకు వెళ్ళి ఫెయిల్ అయితే సో ప్రతిభా సేతు అనే కాన్సెప్ట్ యాక్చువల్లీ ఇది ఎప్పటి నుంచో దీని గురించి చర్చ జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ 2018, 19, 17 నుంచి దీని గురించి చర్చ జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి యూపీఎస్సీ కొత్తగా ప్రతిభా సేతు అనే ఒకటి లాంచ్ చేసింది. సో దీని ప్రకారం ఏంటి అంటే ఒక సాఫ్ట్ డేటా అనేది ఇది వచ్చేసి కార్పొరేట్ కంపెనీస్కి అండ్ గవర్నమెంట్ జాబే కావాలనుకున్న వాళ్ళు కాంట్రాక్ట్ సంబంధించిన వేరే డిపార్ట్మెంట్స్ కూడా ఈ సాఫ్ట్ డేటా అందిస్తుంది. దీని ప్రకారం ఏంటి అంటే దాన్ని బేస్ చేసుకొని ఇంటర్వ్యూ తీసుకొని డైరెక్ట్గా ఉద్యోగం ఇచ్చే పరిస్థితి అనమాట. సో దీనికి సంబంధించి అసలు నిజంగా ఇదేంటి, సో అసలు జాబ్స్ ఏ కంపెనీస్ ఇస్తాయి అండ్ నిజంగా ఇది వర్కౌట్ అవుతుందా, సో అదంతా కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. సో జనరల్గా బేసికల్లీ ఫస్ట్ మనము యూపీఎస్సీ సక్సెస్ కాకపోతే మనం ఫోకస్ చేయాల్సిన ఎగ్జామ్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఆర్బీఐ ఎగ్జామ్స్, ఎస్బీఐ, ఎస్ఎస్సి, ఈపీఎఫ్ఓ, సిఏపిఎఫ్ ఇవన్నీ ఎగ్జామ్స్ మనం ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ దీంతోపాటు ఎడ్టెక్ కంపెనీస్, ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా, వాటిలో కూడా యూపీఎస్సీ ఇంటర్వ్యూ ఫెయిల్ అయిన వాళ్ళకి సో చాలా మంచి ఆపర్చునిటీస్, టీచింగ్ ఫీల్డ్ కూడా మనం ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ తర్వాత స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3, గ్రూప్ 4 ఇలాంటి ఎగ్జామ్స్ కూడా మనము ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సరే, ఈ ప్రతిభా సేతు దాని కింద ఎలాంటి జాబ్స్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది అంటే యూపీఎస్సీ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఆస్పెక్ట్లో ఉంటుంది. సో దానికి సంబంధించి కానీ ప్రైవేట్ జాబ్స్ సాఫ్ట్వేర్ కంపెనీస్లో జాబ్స్ వస్తాయంటే సో దానికి సంబంధించి జాబ్ రోల్స్ మనం చూస్తే పాలసీ అనలిస్ట్ అని, రీసెర్చ్ అసోసియేట్ అని, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అని ఇవి. దీంతోపాటు ఆర్గనైజేషన్, నీతి ఆయోగ్ అని, పిఆర్ఎస్ లెజిస్లేటివ్, విధి సెంటర్, సో యుఎన్డిపి, టాటా ట్రస్ట్ ఇలాంటి కంపెనీస్లో ఇలాంటి ఆర్గనైజేషన్స్లో జాబ్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే యూపీఎస్సీ సక్సెస్ కాలేదో సో ఇది మీరు చూడొచ్చు. దీంతోపాటు ఇంకా కంపెనీస్, కార్పొరేట్ కంపెనీస్ మనం విషయాన్ని చూసుకుంటే రిలయన్స్ ఫౌండేషన్, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఫౌండేషన్, ఫేస్బుక్ పాలసీ, గూగుల్ ఇండియా, గవర్నమెంట్ అఫైర్స్ ఇలాంటి వాటిల్లో కూడా జాబ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో దీనికి సంబంధించిన సాఫ్ట్ డేటా ప్రతిభా సేతు అనే ఒక ప్రోగ్రామ్ ద్వారా ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసి యూపీఎస్సీ సో ఈ డేటా అనేది వాళ్ళకి పంపిస్తుంది. దీంతోపాటు ప్రైవేట్ కంపెనీస్ కూడా దీంట్లో రిజిస్టర్ అవ్వచ్చు. సో ఈ ఎక్స్ట్రీమ్ టాలెంట్ ఎవరైతే ఉన్నారో సో యూపీఎస్సీ ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన వాళ్ళు సో కంపెనీస్ తీసుకుంటాయని చెప్పి మాట్లాడుతున్నారు. సో జనరల్లీ రియాలిటీ కొంచెం మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది. సో జనరల్గా ఏంటి, ఇప్పుడు కంపెనీ రిక్వైర్మెంట్ ఏంటి, కంపెనీ రిక్వైర్మెంట్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో దానికి సంబంధించి వాళ్ళు కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టు వాళ్ళు ఒక స్కిల్ నేర్చుకొని ఆ స్కిల్ నేర్చుకొని కొన్ని లక్షల మందితో పోటీ పడి దాంట్లో జాబ్ తెచ్చుకోవడానికే నానా కష్టం అవుతుంది. సో ఐ థింక్ నా ఒపీనియన్ అయితే ఇది ఖచ్చితంగా మంచి పరిణామమే, కాదనట్లేదు. ఫర్దర్గా కూడా ఈ కంపెనీస్ రిజిస్టర్ అవుతాయని నేను కూడా అనుకుంటా ఉన్నాను. బట్ ఇక్కడ మీరు మొత్తం కూడా చూస్తే ఫౌండేషన్ అని అంటే మొత్తం సర్వీస్కి సంబంధించిన ఇప్పుడు ఆర్గనైజేషన్స్ కూడా మీరు మొత్తం చూస్తే నీతి ఆయోగ్ కానీ లేకపోతే ఇప్పుడు అది కాకపోయినా ఇప్పుడు కంపెనీస్ అయినా చూసుకున్న రిలయన్స్ ఫౌండేషను, ఇన్ఫోసిస్ ఫౌండేషను, సో ఈ ఫౌండేషను ఇట్లా చారిటీ ఇట్లాంటి వాటిల్లో ఎన్జిఓస్లో కూడా సో దీనికి సంబంధించి థింక్ ట్యాంక్స్ అని సో దీని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా మనం వర్క్ చేయొచ్చు. అజీజ్ ప్రేమ్జీ ఫౌండేషన్కి, వరల్డ్ బ్యాంక్ ఇండియాకి, యుఎన్ ఏజెన్సీస్కి, ఆక్స్ఫామ్కి ఇలాంటి వాటిలో కూడా ఎన్జిఓస్ కూడా మీరు ట్రై చేయొచ్చు. సో డెఫినెట్లీ ఇది గుడ్ థింగే. బట్ సూపర్ సక్సెస్ అవుతుందా అంటే మనం వేచి చూడాల్సి ఉంది. నా ఒపీనియన్ అయితే ఒక ప్రైవేట్ జాబ్ కానీ ఇట్లాంటి తెచ్చుకోవడం జనరల్గా అయితే సో డెఫినెట్లీ మేబీ వర్కౌట్ అవ్వకపోవచ్చు. బట్ ఇక్కడ ఇంటర్నేషనల్ ఎన్జిఓస్ కానివ్వండి, సో కొన్ని ఆర్గనైజేషన్స్లో చాలామందికి ఆప్షన్స్ తెలియవు. సో దానికి సంబంధించి ఇప్పుడు మనం ఆర్గనైజేషన్స్ మనం మాట్లాడుకున్నాం కదా, అజీజ్ ప్రేమ్జీ ఫౌండేషన్ కానీ, వరల్డ్ బ్యాంక్ ఇండియా కానీ, యుఎన్ ఏజెన్సీస్ కానీ ఇలాంటి వాటిల్లో మనం ఖచ్చితంగా జాబ్ కోసం ట్రై చేయొచ్చు. యూపీఎస్సీ ఇంకా రిఫార్మ్స్ తీసుకొస్తే ఇంకా బాగుండి అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది అప్లై చేస్తారు. సో ఆల్మోస్ట్ 50% మంది ప్రిలిమ్స్కి అపియర్ అవుతారు. కొన్ని లక్షల మంది జీవితాలు, వాళ్ళ కుటుంబాలు దీన్నే హోప్గా పెట్టుకొని. ఇంకోటి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా బిఫోర్ ఎండింగ్ దిస్ వీడియో, యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా చాలా వరకు, అందరూ కాదు చాలా వరకు ఒక ట్రాన్స్లో ఉంటారు. ఎలాంటి ట్రాన్స్లో అంటే ఐఏఎస్, ఐపీఎస్ సో ఈ సంబంధించిన ఒక రకమైన ట్రాన్స్లో ఉంటారు. అంటే అది మంచి విషయమే, కాదనట్లేదు, కళ్ళగండంలో తప్పులేదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఓవర్ హైప్ వల్ల లేకపోతే ఇంకొకటి వల్ల కానీ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ వీళ్ళు తెలియకుండానే అదే ట్రాన్స్లో ఉంటారు. అంటే ఇది అసలు ప్లాన్ బి ఆప్షన్ గురించి ఆలోచించారు. నేను సక్సెస్ అవుతాను. మొన్న ఒక స్టూడెంట్ కూడా 4 సార్లు ఫిల్మ్స్ క్వాలిఫై కాలేదు, దాదాపు 6 years వేస్ట్ అయినాయి అతనికి. ఇప్పుడు మళ్ళీ సాఫ్ట్వేర్ సైడ్ ఎలా అంటున్నాడు, సాఫ్ట్వేర్ సైడ్ మళ్ళీ వచ్చి నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుతాను.
వెరీ గుడ్ థింగ్ కాదనట్లేదు, కొన్ని సంవత్సరాలు కఠోర శ్రమ ఉంటుంది. ఫైనాన్షియల్లీ బ్యాకప్ ఉంటే పర్వాలేదు, కానీ ఫైనాన్షియల్లీ బ్యాకప్ లేకపోతే ఇంట్లో వాళ్ళ మీద చాలా ప్రెజర్ పడుతుంది. యూపీఎస్సీ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం అనేది డెఫినెట్లీ చాలా వరకు ఎడిక్షన్ అయిపోతుంది. యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి, చాలా మంచి విషయమే, దేశానికి సేవ చేయాలి, చాలా మంచి విషయమే. కానీ కొంచెం ప్లాన్ బి, ఆల్టర్నేటివ్స్ దాని గురించి కూడా ఆలోచిస్తే బెటర్గా ఉంటుంది. ఎనీవే, గవర్నమెంట్ ఉద్యోగాలు అనేది ఒక ఊబి, జాగ్రత్త దిగండి. ఓకే, థ్యాంక్ యూ.